హాయ్ గైస్ వెల్కమ్ టు సోనీ క్రియేషన్స్. ఇప్పటిదాకా యూట్యూబ్‌లో ఎవ్వరు చెప్పని విధంగా 60 డేస్ మిషన్ ఛాలెంజ్ అయితే మేము తీసుకున్నాము. మీ దగ్గర మిషన్ ఉంటే చాలు. 60 రోజుల్లో ఇంట్లోనే కూర్చొని మిషన్ నేర్చుకోవచ్చు. ఇది గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఎవరున్నా వాళ్ళకి షేర్ చేయండి. ఇది చాలా వర్త్ అండి. ఇది చాలా కష్టపడాలి నేర్చుకోవాలంటే. ఇప్పటిదాకా ఎవరు యూట్యూబ్‌లో ఇలా ఫస్ట్ నుంచి క్లాసెస్ అయితే పెట్టలేదు. మేము ఇప్పుడు ఫస్ట్ టైమ్ అయితే స్టార్ట్ చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వరకు చూసి, నేను చాలా మీకు అర్థమయ్యేటట్టుగానే చెప్పడానికి ట్రై జేస్తాను. నేర్చుకోవడానికి మీరు ట్రై చేయండి. థాంక్ యూ. ఒకసారి ఏమేం కావాలో ఒకసారి బ్రీఫ్ టచ్ తీసుకొని, ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. మీ దగ్గరున్న వాటితోనే ఆల్టర్‌నేట్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఫస్ట్ మనకి థ్రెడ్స్ అవసరమండి. థ్రెడ్స్ అన్నది మంచి క్వాలిటీ తీసుకోండి. బయట వాళ్ళకి, మనకి అనే వ్యత్యాసం లేకుండా తీసుకోండి. థ్రెడ్స్ అనేవి ఎంత బావుంటే మనం మిషన్ అన్నది అంత టైమింగ్ అని వస్తుందండి. మిషన్‌కి ఎక్కువ టైమింగ్ అనేదొస్తుంది. థ్రెడ్స్‌ని బట్టి మిషన్ క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ పేపర్స్ మీరు కటింగ్స్ గాని ఏదైనా మీరు నేర్చుకోవాలంటే న్యూస్ పేపర్ నుంచి నేర్చుకోవాలి. న్యూస్ పేపర్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవొచ్చేసి స్క్రూ డ్రైవర్స్ అండి. మనం మిషన్ కొనేటప్పుడు పాదం మార్చడానికైనా, చిన్న చిన్న రిపేర్స్ చేయడానికైనా స్క్రూ డ్రైవర్స్ పనికొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఒక బుక్ నా దగ్గరైతే ఒక రికార్డ్ బుక్ ఉంది. అది నేను పెట్టేసాను. మీరు మీ దగ్గరున్న ఏ బుక్ అయినా మెయింటైన్ చేయొచ్చు. అది మీకు ఈజీగా ఉండేటట్టు చూసుకోండి. నెక్స్ట్ ఒక 2, 3 మీటర్స్ ఎలాస్టిక్ అనేది తీసుకోండి. ఎలాస్టిక్ అనేది ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈజీ అవుతుంది మీకు. నెక్స్ట్ ఆయిల్ క్యాన్. ఆయిల్ క్యాన్ ఈ మెషిన్‌లో ఎప్పుడు ఆయిల్ ఏస్తూ ఉండాలి. అప్పుడు మెషిన్ పార్ట్స్ ఈజీగా మూవ్ అవుతాయి. నెక్స్ట్ ఇది రివీల్ టేపు. క్లాత్స్‌నైతే పేపర్స్‌నైతే గమ్ పెట్టి అతికించొచ్చు. క్లాత్స్‌ని అతికించలేము. అందుకని ఇది ఉంటే కొంచెం ఇది పెట్టేసి ఒక చిన్న క్లాత్ ముక్క పెట్టి ఐరన్ చేస్తే ఈజీగా అతుకుతుంది. మీకు ఈజీ అవుతుంది. రాంగ్ కట్ చేసినా ఒకవేళ బిగినర్స్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బక్రం నెక్స్ స్టిచ్ చేయడానికి ఈజీ అవుతుంది. బక్రం అన్నది బిగినర్స్‌కైతే నెక్ పర్ఫెక్ట్‌గా కూర్చుంటుంది. నెక్స్ ఎంత బాగొస్తే డ్రెస్ గాని, బ్లౌజెస్ కానీ లుకింగ్ అంత బావుంటుంది. బక్రం తీసుకోండి. ఒక మీటర్ ఉంటే చాలు. నెక్స్ట్ మీ దగ్గర ఓల్డ్ క్లాత్స్ ఏదన్నా నైటీలైనా, లుంగీలైనా ఏవున్నా పర్లేదు అది తీసుకొని ఉంచుకోండి. కట్ చేసుకోవడానికి ప్రాక్టీస్ చీరలు కానివ్వండి అన్నీ. నెక్స్ట్ ఇవి జిప్స్, డ్రెసెస్ కానీ చిన్న చిన్న వాటికి ప్రాక్టీస్ చేయడానికి పనికొస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి తలంబ్రాల్లో వేసే బాల్స్ అండి. ఇవి రూ. 10కి ఒక ప్యాకెట్ వస్తది. అదుంటే పోట్లీ బటన్స్ చుట్టడానికి ఇలా చిన్న చిన్న వాటికి ఈజీ అవుతుంది. ఇది ఫెవిక్ గమ్ అండి. కుందన్స్ గమ్. ఇదుంటే లైనింగ్స్ డ్రెసెస్ కానీ, బ్లౌజెస్ కానీ స్టిచ్ చేసేటప్పుడు కుట్టే అవసరం లేకుండా ఈజీగా మీకు పని ఈజీ అవుతుంది. క్లాత్ అనేది జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. క్లాత్ జరగకుండా ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి చాక్ పీసెస్. మన దాంట్లో మెయిన్ ఇదే అసల. చాక్ పీసెస్ గుర్తుపెట్టడానికి టైలర్ మార్కర్స్ అంటే ఇస్తారు. ఇది పెట్టేస్తే మీకు ఈజీ అవుతుంది. చాక్ పీసెస్ కానీ, ఇవి ఉంటే ఇవి గానీ, మీకు ఈజీగా ఉన్నది కంఫర్ట్ ఉన్నది తీసుకోండి. ఇది చిన్న సిజర్. చిన్న చిన్న దారాలు గాని ఇలాంటివి కట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ హుక్స్‌లు డ్రెస్సులకు కానీ, బ్లౌజెస్ అసలు ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్ వచ్చేసి హుక్స్‌లే అండి. ఫస్ట్‌లో నేను స్టార్ట్ చేసే క్లాసు. హుక్సెస్ తెచ్చుకోండి. పాతవైనా పర్లేదు. పాత బ్లౌజెస్ అయినా. నెక్స్ట్ ఇవొచ్చేసి హెయిర్ యాక్సెసరీస్ పిన్ అండి. ఈ హెయిర్ యాక్సెసరీ పిన్ వచ్చేసి హెయిర్స్‌కి యూజ్ జేస్తారు. ఇదైతే క్లాత్స్ కదలకుండా బిగినర్స్‌కైతే చాలా బాగా యూజ్ అవుతుంది. క్లాత్ అటు ఇటు కదలకుండా ఈజీగా కుట్టడానికి వాలుగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నీడిల్స్. ఇవి మిషన్ నీడిల్స్. మిషన్‌ని బట్టి, మిషన్ కంపెనీస్‌ని బట్టి నీడిల్ నంబర్స్ అనేవి మారతాయి. ఇదొక మ్యాగ్నెట్. ఒక మ్యాగ్నెట్ అనేదుంటే ఏదైనా బాబిన్స్ కానివ్వండి, ఏదైనా పెట్టడానికి ఈజీ అవుతుంది. టేప్ అసలు ఫస్ట్ ఈ టేపే ఫస్ట్ మిషన్‌లో చాలా యూజింగ్. ఈ మన మెజర్‌మెంట్స్, బాడీ మెజర్‌మెంట్స్ కొలవడానికి. నెక్స్ట్ ఇదొచ్చేసి మా చిన్న ఈ మధ్య వచ్చిందండి ఈ టూలు. కొత్తగా కుట్లు ఏమైనా రాంగ్ స్టెప్ పడినా ఈజీగా తీయడానికి రిమూవల్ ఈజీ ఉంటుంది. నెక్స్ట్ ఇదొచ్చేసి థ్రెడ్డింగ్. థ్రెడ్ పెద్దవాళ్ళకంటే కొంచెం కనిపిచ్చదు గదా! కొంచెం ఇది పెట్టేస్తే ఈజీగా అయిపోతుంది. ఇదొచ్చేసి సింగిల్ ఫుట్. జిప్స్‌కి గానీ, పైపింగ్స్ నేర్చుకోవడానికి కానీ, సింగిల్ ఫుట్ ఉంటే పైపింగ్ మీద థ్రెడ్ పడదు. జిప్ మీదకెక్కడం, సూదిరగడం అలా ఉండదు. నెక్స్ట్ ఇవొచ్చేసి బాబిన్స్. బాబిన్స్ మిషన్‌ని బట్టి బాబిన్స్ ఉంటాయి. ఇదొచ్చేసి బాబిన్ కేస్. ఆ బాబిన్స్ అనేవి దీంట్లోనే సెట్ చేయాలి. ఇలా సెట్ జేసి పెట్టేస్తే అవి కింద నుంచి స్టిచ్ పడడానికి మిషన్ కింద నుంచి ఈజీగా అవుతుంది. నెక్స్ట్ ఇవొచ్చేసి
సూదులండి. చిన్న చిన్న సూదులు ఇలా క్లాత్‌కి పెట్టుకుంటే మీకు ఈజీ అవుతాయి. అక్కడ ఇక్కడ పడడం, కింద పడడం అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇలా మ్యాగ్నెట్స్‌కి పెట్టేస్తే అన్నీ ఈజీగా అయిపోతాయి. ఇవొచ్చేసి పైపింగ్ థ్రెడ్. 10-12 నంబర్ పైపింగ్ థ్రెడ్ అయితే మీకు ఈజీ అవుతుంది. సన్నని పైపింగ్ పైపింగ్ వస్తుంది. బిగినర్స్‌కైతే ఇది ఓకే. ఒక రోల్ తీసుకుంటే ఒక 20, 30 రూపీస్ ఉంటది. మీకు ఎన్ని రోజులు పనికొస్తది. ఇదొచ్చేసి కర్వ్ స్కేల్. ఇది నెక్స్‌కి గాని ఆర్మ్ రౌండ్స్‌కి కానీ, ఇంకా ఆర్మ్ హోల్స్ కానీ ఇలా చేయడానికి యూజ్ అవుతుంది. అదంటే బిగినర్స్‌కి చాలా ఈజీ రౌండ్ నెక్స్‌కైతే. ఇదొచ్చేసి మిషన్ సిజర్. మిషన్ సిజర్ అనేది క్లాత్స్‌కే కట్ చేయండి. ఇదొచ్చేసి నార్మల్ సిజర్ అనమాట. ఇదొచ్చి పేపర్స్ కట్ చేయడానికి యూజ్ చేయండి. ఇంకా ఈ సిజర్స్‌తో క్లాత్స్ కట్ చేయొద్దు. ఈ సిజర్స్‌తో పేపర్ కట్ చేయొద్దు. అలాగా. అలా ఉంటే మిషన్ సిజర్స్ అనేవి చాలా రోజులొస్తాయి. నా దగ్గర ఈ ఓల్డ్ బుక్ ఉంటే ఇది పెట్టాను. నేను మీకు క్లాస్ ఇస్తాను రోజు. డిస్క్రిప్షన్‌లో లింక్ అయినా ఇస్తాను. కమ్యూనిటీలో ఫోటో అయినా పోస్ట్ చేస్తాను. మీరు చూసి నోట్ చేసుకుంటే మీకింకా ఈజీ అవుతుంది. నా దగ్గర ఈ 3 స్కేల్స్ ఉన్నాయి. నేను ఈ 3 స్కేల్‌లో ఐరన్ గాని, చెక్క గాని, నార్మల్ స్కేల్ గాని ఏదైనా యూజ్ చేస్తాను. క వాల్ వాళ్ళని బట్టి. మీ దగ్గర ఏదుంటే అది యూజ్ చేయండి. నెక్స్ట్ ఇదొచ్చేసి ఐరన్ బాక్స్. క్లాత్ అన్నది ఎంత సాఫ్ట్‌గా, క్లీన్‌గా క్లియర్‌గా ఉంటే మనం కటింగ్‌కి అంత ఈజీ అవుతుంది. అంతే కాకుండా గమ్ పెట్టి ఐరన్ చేసినా ఈజీగా అతుకుతుంది. బక్రమ్ నెక్ కానీ, కొన్ని కొన్ని ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు గానీ, ఐరన్ చేస్తే నీట్‌నెస్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇవొచ్చేసి నీడిల్స్ అండి. ఇదొచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ నీడిల్స్. నేనిది మీషోలో బుక్ చేసుకున్నాను. అన్ని టైప్స్ క్లాత్‌ని బట్టి మనం చేతి పని చేయడానికా, ఉక్సులు కుట్టడానికా అనే దాన్ని బట్టి మనం సన్న నీడిల్స్ పెద్దవి, పొడుగువి లేదా లావువి ఇలా చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి క్లాస్. రేపటి నుంచి మనం క్లాసెస్ స్టార్ట్ జేస్తాము. డే 1 టు డే 6 డేస్ అనమాట. అన్ని రోజులు ఈజీగానే చెప్పడానికి ట్రై జేస్తాను. మీరు అలాగే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇది గనక మీకు నచ్చినట్లయితే మీలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్. థాంక్ యూ. ఒకసారి ఇంకోటి చూసి ఫోటో తీసుకొని మీకు కన్వీనియంట్‌గా ఉన్నవి